శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. ఉత్తరప్రదేశ్ లో ఇప్పుడే 2027 ఎన్నికల హీట్ మొదలైంది. రాబోయే ఎన్నికల కోసం కాంగ్రెస్ ప్లాన్స్ వేస్తోంది. బీఎస్పీతో పొత్తు కోసం అగ్రనేత రాహుల్ ఆరాటపడుతున్నారు. లక్నోలోని మాయావతి నివాసానికి యూపీ కీలక కాంగ్రెస్ నేతలను పంపినట్లుగా సమాచారం అందుతోంది. కాంగ్రెస్ నేతలను కలవటానికి ఆసక్తి చూపలేదు మాయావతి అని తెలుస్తోంది. ఇక చేసేదేమీ లేక కాంగ్రెస్ నేతలు వెనుతిరిగినట్లుగా సమాచారం అందుతోంది. అఖిలేష్ తో పొత్తు ఉన్న మాయావతి వైపు చూడటం మీద ఇప్పుడు చర్చ. కాంగ్రెస్ అఖిలేష్ పార్టీకి మధ్య సీట్ల పంచాయతీ ఉందంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. అఖిలేష్ తక్కువ సీట్లు ఆఫర్ చేస్తున్నారని రాహుల్ అసంతృప్తి వెలగక్కుతున్నట్లుగా 2024 లోక్సభ ఎన్నికల సమయంలోనూ ఇలాంటి ప్రయత్నాలే జరిగాయి అని తెలుస్తోంది. ఇక దీంతోనే రాహుల్ అసంతృప్తితో ఉండి కాంగ్రెస్ సీనియర్ నేతలను అక్కడ మాయావతితో చర్చలు జరిపేందుకు పంపించడం జరిగినట్లుగా, ఆ తర్వాత మాయావతి మాత్రం వాళ్ళెవరిని కలవలేదన్నట్లుగా మనకి తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అడిగి తెలుసుకుందాం. ఎస్ వెంకట్, 2027 ఎన్నికల కోసం కాంగ్రెస్ ఇప్పుడే పొత్తుల కోసం చర్చలు మొదలు పెట్టినట్లుగా తెలుస్తోంది. ఎగ్జాక్ట్లీ. ఏదైతే ఇటీవల జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ 2014 తర్వాత క్రమంగా ఉత్తరాది రాష్ట్రాల్లో పట్టు కోల్పోతూ వస్తుంది. అయితే ఇప్పుడు ఇటీవల జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల్లో అటు పశ్చిమ బెంగాల్లో ఆశించిన స్థాయిలో కనీసం 20 సీట్లు కూడా రాలేకపోవడం, అదే విధంగా అస్సాంలో మళ్లీ అధికారంలోకి రాకపోవడం, అలాగే తమిళనాడులో డిఎంకే నేతృత్వంలో ఇండియా కూటమి అధికారంలోకి రాకపోవడం, ఇవన్నీ కూడా కొంత మైనస్ అయినటువంటి పరిస్థితి ఉంది. అలాగే పుదుచ్చేరిలో కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంది. అలాగే ఇక్కడ చూసుకుంటే తమిళనాడులో అధికారంలో ఉన్నప్పటికీ కూడా అది 1-2 స్థానాల్లో అక్కడ విజయ్ ఎంతవరకు ప్రాధాన్యత ఇస్తారని చెప్పలేనటువంటి పరిస్థితి. ఇక ఇటు చూసుకుంటే కేరళలో అధికారంలోకి వచ్చారు. అయితే ఇప్పుడు వాళ్ళని వేధిస్తున్నటువంటి ప్రశ్న, ఉత్తరప్రదేశ్ లో గనక అధికారంలోకి రాగలిగితే, అంటే ఉత్తరప్రదేశ్ లో కనీసం ప్రభావం చూపించగలిగితే బీజేపీకి 2029లో ఖచ్చితంగా చుక్కలు చూపించవచ్చు అనేటువంటి లెక్కలైతే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వేస్తోంది, రాహుల్ గాంధీ వేస్తున్నారు అనేది అయితే మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అందుకనే ఇక్కడ అఖిలేష్ యాదవ్ కంటే కూడా మాయావతి వైపు ఆయన ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు అనేటువంటి మాట అయితే ఎక్కువగా వినపడుతోంది. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి దళిత ఓటు బ్యాంకు లో మాయావతికి మంచి ఇమేజ్ ఉంది. కాబట్టి దాన్ని వాడుకునేందుకు కూడా రాహుల్ గాంధీ ప్రయత్నాలు మొదలు పెట్టారు అనేటువంటి ప్రచారం కూడా జరుగుతోంది. అదే విధంగా 2024 ఎన్నికల్లో ఇక్కడ ఇండియా కూటమి ఎక్కువగా ప్రభావం చూపించినటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా 43 స్థానాల్లో ఇండియా కూటమి నిలబెట్టినటువంటి అభ్యర్థులు విజయం సాధించారు 80 పార్లమెంట్ స్థానాల్లో. కాబట్టి 2027 ఎన్నికల్లో, వచ్చే ఏడాది జరగనున్నటువంటి 27 ఎన్నికలకు సంబంధించి బీజేపీని అడ్డుకోవాలి అని అంటే మాయావతితో కలిసి వెళ్తే మంచిది అనేటువంటి ఒపీనియన్ ఆ కాంగ్రెస్ అగ్రనాయకత్వం కూడా వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరైతే జాతీయ అధ్యక్షుడు ఉన్నారో మల్లికార్జున ఖర్గే, ఆయన కొంత మాయావతి పొత్తు విషయంలో దళిత ఓటు బ్యాంక్, ఆయన కూడా దళితుడే, అదేవిధంగా దళిత ఓటు బ్యాంక్ విషయంలో ఆయనకు ఉత్తరప్రదేశ్ మీద స్పష్టమైనటువంటి అవగాహన ఉంది. అందుకని ఇక్కడ కాంగ్రెస్ అగ్రనాయకత్వాన్ని అక్కడ పంపించారు అనేది కొంత వినపడుతున్నటువంటి మాట. అయితే ఇక్కడ అఖిలేష్ యాదవ్ ని ఎందుకు దూరం పెట్టాలనుకున్నారు అనే దానికి సంబంధించి మనం అప్పుడే ఒక నిర్ణయానికి రాలేనటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ వెంకట్, ఈసారి గెలుపు అఖిలేష్ యాదవ్ కు చాలా కీలకము. ఇప్పటికే కూడా తన కోసం వర్క్ చేస్తున్నటువంటి ఎవరైతే ఈ బృందం ఉన్నారో రాజకీయాల పరంగా కూడా వాళ్ళని దూరం పెట్టారు. మనం రీసెంట్ గానే చూడటం జరిగింది. దీంతో ఇప్పుడు అఖిలేష్ యాదవ్ ఇటు మమతా బెనర్జీని కలవటం కానీ ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాము. తాను కూడా పావులు కదుపుతూ ఉన్నారు. మరి ఇటువంటి సమయంలో కాంగ్రెస్ పొత్తు నుంచి కనుక వెళ్లిపోతే ఏంటి పరిస్థితి? అయితే కాంగ్రెస్ పొత్తు నుంచి వెళ్తుందా లేదంటే, అయితే ఇక్కడ ఒకవేళ ఈ 2 పార్టీలు కనుక విడివిడిగా పోటీ, ఈ 3 పార్టీలు బీఎస్పీ కానీ ఎస్టీ కానీ అదేవిధంగా కాంగ్రెస్, ఈ 3 పార్టీలు విడిగా పోటీ చేయడం కంటే కూడా ఈ 2 కూటమిగా ఏర్పడి ఈ 2 పార్టీలు కూటమిగా ఏర్పడి లేదా 3 పార్టీలుగా పోటీ చేయడం కంటే కూడా 3 కలిసి పోటీ చేస్తేనే అక్కడ మెరుగైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఎందుకు అనంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంక్ విషయంలో ఇప్పుడు మనం తమిళనాడులో చూసాము. ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంక్ ఎలా చీలిందో, అది విజయ్కి ఎలా లాభపడిందో, అది ఖచ్చితంగా ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో కూడా భారీ ఓటు బ్యాంక్ ఉత్తరప్రదేశ్ లో ఉంటుంది. అది దాదాపుగా 14 కోట్లు 15 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. కాబట్టి దానికి సంబంధించి చాలా వరకు జాగ్రత్త, అందులో దళిత ఓటర్లు ఎక్కువ. కాబట్టి ఈ విషయంలో అఖిలేష్ యాదవ్ తో రాజీకి వెళ్ళడం మంచిది అనేటువంటి అభిప్రాయాలు కూడా ఉన్నాయి. కానీ
ఇక్కడ అంటే మాయావతి ఎంతవరకు అంగీకరిస్తారు, అఖిలేష్ యాదవ్ తో కలిసి ప్రయాణం చేయడానికి ఆమె ఎంతవరకు సానుకూలంగా ఉన్నారు అనేది అయితే చెప్పలేనటువంటి పరిస్థితి. కాబట్టి అయితే ఆ ముందు అంటే విడిగా పోటీ చేయడం కంటే కూడా ఆ రెండు పార్టీలను కలిపే విధంగా ప్రయత్నం చేస్తే అది మెరుగైనటువంటి ఫలితాలను కూడా కొంత ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కానీ కనీసం మాయావతి ఇటు కాంగ్రెస్ తో చర్చలు జరిపేందుకు కూడా సిద్ధంగా లేనట్లే అర్థమవుతోంది. అవును, మాయావతి చర్చలకు సిద్ధంగా లేనట్లే అనేది స్పష్టంగా అర్థమవుతోంది. అయితే ఇక్కడ ఇంకొక అభిప్రాయం కూడా ఉంది. మాయావతితో కలిసి వెళ్ళడం కంటే అఖిలేష్ యాదవ్ తో రాజీ పడి కనీసం అంటే ఒక 80 స్థానాల్లో కనుక కాంగ్రెస్ పార్టీ పోటీ చేసేటువంటి అవకాశం వచ్చినా సరే అఖిలేష్ యాదవ్ తో కలిసి కాంగ్రెస్ వెళ్ళడమే మంచిది అనేది కూడా కొంత చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేయొచ్చు. ఎందుకు అనంటే ఒకవేళ ఈ రెండు పార్టీలు కలిపి అక్కడ కనీసం అంటే 200కు పైగా స్థానాలు గెలుచుకోగలిగితే మాత్రం ఉత్తరప్రదేశ్ కనీసం 180 నుంచి 200 స్థానాలు కనుక గెలుచుకోగలిగితే అది ఖచ్చితంగా 2029లో బీజేపీకి అడ్డుకట్ట వేయడానికి చాలా వరకు కూడా ప్లస్ అవుతుంది. అదే విధంగా ఉత్తరాఖండ్ గాని ఇటువంటి రాష్ట్రాల మీద కానీ దాని ప్రభావం ఎక్కువ ఉంటుంది. సరిహద్దుల్లో ఉన్నటువంటి బీహార్ మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది, రాజస్థాన్ మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది, మధ్యప్రదేశ్ మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది. అలాగే ఎన్సీఆర్ నేషనల్ క్యాపిటల్ రీజియన్ కానీ ఢిల్లీ ఏరియాకి మొత్తం కూడా దీని ప్రభావం పడుతుంది అనేది అయితే స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. మరి ఇక్కడ రాహుల్ గాంధీ ఎటువంటి ప్లాన్ చేయబోతున్నారు అనేది అయితే మనం చెప్పలేనటువంటి పరిస్థితి. కానీ అక్కడ గాంధీ కుటుంబానికి ఉన్నటువంటి పట్టు నేపథ్యంలో కొంత అంటే వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి రాయ్బరేలీ జిల్లా కానీ లేదంటే మిగిలిన ఒక 7-8 జిల్లాల్లో వాళ్ళకి అక్కడ పట్టుంది ఆ కుటుంబానికి. కాబట్టి దాన్ని కాపాడుకుంటూ అక్కడ అఖిలేష్ యాదవ్ కలుపుకొని వెళ్ళడమే మంచిది అనేది చెప్పొచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ వెంకట్. ఇక ఉత్తరప్రదేశ్ లో 2027 ఎన్నికల హీట్ ను చూడొచ్చు ఇప్పుడే. ఎందుకంటే కాంగ్రెస్ ఇప్పుడే పొత్తుల లెక్కలు మొదలు పెట్టింది. ఏ పార్టీతో కలిసి వెళ్తే తనకు ఎక్కువ సీట్లు వస్తాయి, తాను అధికారంలో భాగం అవ్వచ్చు, ఇవన్నీ కూడా క్యాలిక్యులేషన్స్ అయితే హై ఎండ్ లోనే చేస్తూ ఉన్నారు. బీఎస్పీతో పొత్తు కోసం అగ్రనేత రాహుల్ గాంధీ ఆరాట పడుతున్నట్లుగా లక్నోలోని మాయావతి నివాసానికి యూపీ కీలక కాంగ్రెస్ నేతలను పంపినట్లుగా సమాచారం అందుతోంది. కానీ మాయావతి మాత్రం కాంగ్రెస్ నేతలను కలవటానికి ఎటువంటి ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. ఇక ఈ అన్నిటి పరిస్థితుల నేపథ్యంలో అఖిలేష్ తో పొత్తు ఉన్నా గానీ మాయావతి వైపు చూడటం చర్చనీయాంశంగా మారింది. ఇక అఖిలేష్ పార్టీకి దూరంగా వెళ్ళటానికి కాంగ్రెస్ అంటే విడిపోవాలి అనుకోవటానికి, పొత్తు నుంచి పక్కకు రావాలనుకోవటానికి కూడా కాంగ్రెస్ కి తగినన్ని సీట్లు ఇవ్వకపోవటం, ఇచ్చేందుకు సుముఖత చూపకపోవటం, ఇవన్నీ అంశాలే ప్రధాన కారణంగా తెలుస్తోంది.